హాయ్ హలో వ్యూవర్స్, ఈరోజు మనం ఎగ్జిట్ కోసం మరి విఏ ఎగ్జామ్ కోసం ఎవరైతే స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో అటువంటి వారి కోసం మనం ప్రత్యేకించి ఈ యొక్క క్లాసులు అనేది అందించడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ శ్రీగిరి కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే వారు రిజిస్ట్రేషన్ చేసుకొని క్లాసులకి అటెండ్ అవ్వచ్చు. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ క్లాసులు రెండు కూడా జరుగుతున్నాయి. దానికోసం ఎవరైతే పిల్లలు మంచిగా కష్టపడి మంచి సక్సెస్ కోరుకోవాలనుకుంటారో అటువంటి వారి కోసం మన యొక్క క్లాసులు అనేవి తప్పనిసరిగా ఉపయోగపడడం జరుగుతుంది అన్నమాట. ఎంతోమందిని సచివాలయం జాబుల్లో మరియు విఏ గ్రిసెట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ చేసి వాళ్ళ యొక్క ఉన్నత స్థాయికి కృషి చేసేటటువంటి మంది ఈ శ్రీ కోచింగ్ సెంటర్ అన్నమాట. మంచిగా నీట్గా ప్లాన్ చేసుకుంటూ చదివినట్టయితే సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ యొక్క ఉద్దేశంలో ఈరోజు మనం అకాడమిక్ సబ్జెక్ట్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్కి సంబంధించిన టాపిక్ మనం కవర్ చేయడం జరుగుతుందన్నమాట. ఏ విధంగా ఎగ్జామ్కి ఏ బిట్లు రావచ్చు, ఎలా రావచ్చు, ఎలా ఆడడం జరుగుతుందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పిల్లలకి ఎక్కువగా స్కోరింగ్ చేసుకోవడానికి అవకాశం ఉండే విధంగా మనం ఈ వీడియో ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ కానీ చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ అనే వర్డ్ ఏ యొక్క భాష నుంచి తీసుకురావడం జరిగింది, ఏ వర్డ్స్ నుంచి కూడా తీసుకురావడం జరిగిందని చెప్పి మనకి ఎక్కువగా రొటీన్గా ఇప్పుడు కూడా కనబడడం జరుగుతుంది అనమాట. అగ్రికల్చర్ అనే పదం కానీ చూసుకున్నట్లయితే లాటిన్ భాష నుంచి తీసుకోవడం జరిగింది. ఏ వర్డ్స్ నుంచి అంటే అగ్రి అండ్ కల్చర్ అని చెప్పి ఇలా రెండు పదాల నుంచి తీసుకురావడం జరిగిందనమాట. ఈ యొక్క అగ్రికల్చర్ అనేది అగ్రి మీన్స్ ఏంటంటే సాయిల్ అనమాట. ఇంకా కల్చరా మీన్స్ అంటే టు కల్టివేషన్, అంటే సాయిల్ కల్టివేషన్ అని చెప్పి దాన్ని చెప్పడం జరుగుతుంది అనమాట. కల్టివేషన్ ఆఫ్ సాయిల్ అని చెప్పి అంటే మనం పంటలు పండించుకోవడానికి తయారు చేసుకోవడం అనమాట. ఇక్కడ మనకి ఏ భాష నుంచి తీసుకోవడం జరిగింది అనేది ఇంపార్టెంట్ అనమాట. లాటిన్ భాష నుంచి తీసుకోవడం అని చెప్పి చెప్పుకుంటాం. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే అగ్రానమీ అనే పదాన్ని మనం ఏ యొక్క వర్డ్స్ నుంచి తీసుకోవడం జరిగిందంటే అగ్రోస్ అండ్ నోమోస్ అనే వర్డ్స్ నుంచి తీసుకురావడం జరిగింది. ఇది ఏ భాషకు సంబంధించింది అంటే గ్రీక్ అని చెప్పి అంటాం. ఓకేనా. అగ్రానమీ అనేది ఎక్కడి నుంచి డెరైవ్ చేయడం జరిగిందంటే గ్రీక్ లాంగ్వేజ్ నుంచి డెరైవ్ చేయడం జరిగిందంటే ఏ పదాల నుంచి అంటే అగ్రోస్ అండ్ నోమోస్ అనే పదాల నుంచి తీసుకురావడం జరిగింది. అగ్రోస్ మీన్స్ ఏంటంటే ఫీల్డ్, అగ్రోస్ మీన్స్ అంటే ఫీల్డ్ అండి. తర్వాత నోమోస్ మీన్స్ అంటే టు మేనేజ్, అంటే ఫీల్డ్ మేనేజ్మెంట్కి సంబంధించిన విషయం అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. అగ్రానమీ అనేది అగ్రికల్చర్ అనేది లాటిన్ భాష నుంచి, అగ్రానమీ అనేది గ్రీక్ భాష నుంచి తీసుకోవడం జరిగింది. ఈ రెండు వీటిలో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. రెగ్యులర్గా మనకి ప్రతి ఎగ్జామ్స్లో అగ్రిసెట్ కావచ్చు, ఈ ఎగ్జామ్స్ కావచ్చు, అగ్రికల్చర్ బేస్డ్ ఏ ఎగ్జామ్ అయినప్పటికీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినప్పుడు కూడా ఈ రెండు పదాలు అనేవి మనకి రెగ్యులర్గా అడుగుతుంటాడు అనమాట. కొన్ని నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా చూద్దాం. స్టూడెంట్స్ అనేవారు ఎవరైతే ఉన్నారో చాలా ఇంపార్టెంట్ పదాలు నీట్గా ఎక్కువగా స్కోర్ చేసుకోవాల్సిన టాపిక్లు ఏవైతే ఉన్నాయో అవి జాగ్రత్త చదవాల్సి ఉంటుందన్నమాట. అన్నీ నిరంతరం వర్డ్ టు వర్డ్, పాయింట్ టు పాయింట్ కంప్లీట్ చేసుకోవాల్సినంత అవసరం అయితే ఉండదు. అతి తక్కువ సమయంలో అసలు యాక్చువల్లీ అవన్నీ కవర్ చేయాల్సి ఉంటుంది, కానీ అతి తక్కువ సమయంలో ఎక్కువ స్కోరింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో మనం చెప్పుకున్న టాపిక్లన్నీ కూడా నీట్గా జాగ్రత్త చదివినట్టయితే, లేదంటే యూట్యూబ్ చూసుకుని కవర్ చేసుకునేటట్టయితే స్కోర్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కొన్ని నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ స్టేషన్స్ కోసం చూద్దాం. ఒక్కొక్కటి 1 by 1 జాగ్రత్త చూద్దాం. CAZRI అని చెప్పి అంటాం, అది ఒక నేషనల్ రీసెర్చ్ స్టేషన్స్ అని మొదలు చూద్దాం. సెంట్రల్ అరైడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి అంటాం, అది ఎక్కడుందంటే జోధ్పూర్లో లొకేటెడ్ అయ్యింది. ఏ స్టేట్కి సంబంధించిందంటే రాజస్థాన్. తర్వాత CFTRI, ఓకేనా, CFTRI అనమాట. ఇది సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఎక్కడుందంటే మైసూర్ అని చెప్పి అంటాం. ఏ స్టేట్ అంటే కర్ణాటక అని చెప్పి అంటాం అనమాట. తర్వాత CICR సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ అని చెప్పి అంటాం, ఎక్కడంటే నాగ్పూర్. ఏ స్టేట్ అంటే మహారాష్ట్ర అనమాట. తర్వాత CPRI అంటే సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి దాని యొక్క ఫుల్ ఫామ్ అనమాట. అది ఎక్కడంటే సిమ్లా అని చెప్పి అంటాం, ఓకేనా, హిమాచల్ ప్రదేశ్. తర్వాత
నెక్స్ట్ ఇంపార్టెంట్ రీసెర్చ్ కానీ చూసుకున్నట్లయితే సిపిసిఆర్ఐ సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కాసర్గఢ్ కేరళ అనమాట. ఈ యొక్క ప్లాంటేషన్ క్రాప్స్ గురించి మనకి అప్పుడప్పుడు వీటిలోనే అడగడం జరుగుతుంది అనమాట. తర్వాత సిపిఆర్ఐ కూడా మనకు చాలాసార్లు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరిగింది. తర్వాత డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ గురించి కూడా మనకు ఒకసారి అడిగాడు అనమాట. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నది కాబట్టి అది కూడా చాలా ఇంపార్టెంట్ మన ఈ ఎగ్జామ్ కోసం. CRIDA అని చెప్పి మనకు కనిపించడం జరుగుతుంది. సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ అని చెప్పి అంటాం. ఎక్కడంటే హైదరాబాద్లో లొకేటెడ్ అయ్యి ఉంది, తెలంగాణ. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అడిగాడు. తర్వాత CRRI సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందంటే కటక్ అని చెప్పి అంటాం, ఒరిస్సా. తర్వాత నెక్స్ట్ వన్ చూసుకుంటే CTCRI అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి చాలా వరకు రీసెర్చ్ స్టేషన్లు ఉన్నాయి, కానీ ఇంపార్టెంట్ మాత్రం మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం. అవి ఎక్కువగా రెగ్యులర్గా మనకి ఎగ్జామ్లో అడిగే ఇంపార్టెంట్ బిట్లు అనమాట అవి. తర్వాత CTCRI సెంట్రల్ ట్యూబర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి అంటాం. ఎక్కడ ఉందంటే తిరువనంతపురం. ఓకే, అది కేరళలో లొకేటెడ్ అయ్యిందని చెప్పి చెప్పుకుంటాం. ఓకేనా. సెంట్రల్ ట్యూబర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడంటే తిరువనంతపురం. ఓకేనా. ఏ స్టేట్లో ఉందంటే కేరళ స్టేట్లో ఉందని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి CSSRI సెంట్రల్ సాయిల్ శానిటరీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఎక్కడ ఉందంటే కర్నాల్లో ఉంది, హర్యానా అనమాట అది. తర్వాత CTRI ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రీసెర్చ్ స్టేషన్ అనమాట. ఎందుకంటే మన యొక్క రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే రీసెర్చ్ స్టేషన్ ఇది. ఓకేనా. కాబట్టి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ అనమాట. దీని గురించి కూడా మనకి అడిగే అవకాశం ఉంటాయి. CTRI అంటే సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఈ సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ ఉందంటే రాజమండ్రిలో ఉంది, అది మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఓకే. తర్వాత నెక్స్ట్ అందరూ మన ఆయిల్ సీడ్ రీసెర్చ్ స్టేషన్ గురించి చూసుకున్నట్లయితే IIOR అనమాట, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్ రీసెర్చ్ అని చెప్పి అంటాం. ఈ యొక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్ రీసెర్చ్ స్టేషన్ అనేది ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉంది. ఓకే. స్టేట్ ఏదంటే తెలంగాణ చెప్పి అంటాం. ఇంకా ఆంధ్రన్ రైస్ రీసెర్చ్ స్టేషన్ ఒకటి ఇంపార్టెంట్ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. అదేంటంటే IIRR అనమాట, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ అని చెప్పి అంటాం. అది ఎక్కడ ఉందంటే హైదరాబాద్, తెలంగాణ అని చెప్పి చెప్పుకుంటాం. ఇంకా వీట్ గోధుమ పైన రీసెర్చ్ జరిపే రీసెర్చ్ స్టేషన్ మన నేషనల్ లెవెల్ ఎక్కడ ఉందని చెప్పి అడిగినట్టయితే DWR అని చెప్పి అంటాం అనమాట. ఓకే. డైరెక్టరేట్ ఆఫ్ వీట్ రీసెర్చ్ ఎక్కడంటే కర్నాల్ అని చెప్పి అంటాం. అది ఎక్కడంటే హర్యానా అనమాట. అది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్, చాలా రెగ్యులర్గా మనకు అడిగేది అనమాట. తర్వాత DWMRI అని చెప్పి మనకు కనిపించడం జరుగుతుంది అప్పుడప్పుడు. అది అంత ఇంపార్టెంట్ కాదని చెప్పి చెప్పచ్చు, కానీ వాటర్ మేనేజ్మెంట్ గురించి కాబట్టి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. డైరెక్టరేట్ ఆఫ్ వాటర్ మేనేజ్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఎక్కడంటే ఝాన్సీ, ఉత్తరప్రదేశ్. ఇంకా IARI అని మనకు ఇప్పుడు అడుగుతుంటాడు, అది కూడా జాగ్రత్త చూసుకోవాలి. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి అంటాం. ఎక్కడంటే పోసా. ఓకే, న్యూఢిల్లీ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత IISR ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రీసెర్చ్ స్టేషన్. ఓకేనా. షుగర్ కేన్ పైన దీన్ని ప్రయోగాలు చేయడం జరుగుతుంది. దానికి ఫుల్ ఫామ్ చూద్దాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ కేన్ రీసెర్చ్ ఎక్కడ ఉందంటే లక్నోలో ఉంది. అది ఏ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్ అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది. తర్వాత IISS అనమాట, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ ఎక్కడ ఉందంటే భోపాల్లో ఉండడం జరిగింది. ఏ స్టేట్ అంటే మధ్యప్రదేశ్, MP అని చెప్పి అంటాం. తర్వాత అందరూ ఇంపార్టెంట్ రీసెర్చ్ స్టేషన్ ఏంటంటే పల్సెస్ పైన అనమాట, పప్పు దినుసుల పైన మనకి ఒక రీసెర్చ్ స్టేషన్ ఉంది. అది ఎక్కడ లొకేటెడ్ అయిందని అది కూడా చూద్దాం. IIPR అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్సెస్ రీసెర్చ్. ఓకేనా. పప్పు దినుసుల పైన రీసెర్చ్ చేసే రీసెర్చ్ స్టేషన్ అనమాట. అది ఎక్కడ ఉందంటే కాన్పూర్. ఓకేనా. ఏ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్ అని చెప్పాల్సి ఉంటుంది. తర్వాత IIHR ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలాసార్లు మనకి ఎగ్జామినేషన్లో అడిగే అవకాశాలు ఉన్నాయి. ఇవి కూడా చాలాసార్లు కూడా అడిగాడు కూడా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ అని చెప్పి అంటాం. ఓకేనా. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వరకు ఎక్కువసార్లు అడిగే అవకాశాలు ఉన్నాయి ఇవి. IIHR అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్ అని చెప్పి అంటాం. ఇది ఎక్కడ ఉందంటే బెంగళూరు. ఏ స్టేట్ అంటే కర్ణాటక అని చెప్పి అంటాం. ఓకేనా. అందరూ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ILRI అనమాట,
ఇండియన్ ల్యాక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పంట. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటే. ఇండియన్ ల్యాక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ లొకేటెడ్ అయ్యిందంటే రాంచీ అనమాట. ఏ స్టేట్ అంటే బీహార్ అని చెప్పంటాం. తర్వాత ఫైబర్ క్రాఫ్ట్స్ పైన రిలేటెడ్గా ఎక్కడ ఉందంటే JTRL, ఓకేనా, జూట్ టెక్నాలజీ రీసెర్చ్ ల్యాబొరేటరీ అని చెప్పంటాం. ఎక్కడంటే కలకత్తాలో ఉందన్నమాట, ఓకేనా. ఏ స్టేట్ అంటే వెస్ట్ బెంగాల్ అని చెప్పాల్సి ఉంటుంది. తర్వాత మష్రూమ్ పైన మనం చూసుకోవాల్సి ఉంటుంది. డైరెక్టరేట్ ఆఫ్ మష్రూమ్ రీసెర్చ్, ఓకేనా, DMR అని చెప్పంటాం. ఎక్కడంటే సలోన్ అనమాట. ఏ స్టేట్ అంటే హిమాచల్ ప్రదేశ్ అని చెప్పుకోవాల్సి అనమాట. తర్వాత గ్రౌండ్నట్ క్రాప్, ఓకేనా. గ్రౌండ్నట్ క్రాప్ పైన మనకి రీసెర్చ్ కోసం ఒక రిలేటెడ్గా వీటి అడిగే అవకాశాలు ఉంటాయి. DGR అని చెప్పంటాం. డైరెక్టరేట్ ఆఫ్ గ్రౌండ్నట్ రీసెర్చ్ అని చెప్పంటాం, ఓకేనా. అది ఎక్కడ ఉందంటే గుజరాత్ అని చెప్పంటాం. నెక్స్ట్ మైనర్ మిల్లెట్స్ పైన మనకి రీసెర్చ్ పైన అడిగే అవకాశాలు ఉంటాయి. IIMR అనమాట, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్. ఎక్కడంటే హైదరాబాద్, తెలంగాణలో ఉంది. ఇంకా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే స్పైసెస్ మీద మనకి ఇప్పుడు కూడా రెగ్యులర్గా ఒక బిట్ అయితే అడిగే అవకాశాలు ఉంటాయి. IISR అని చెప్పంటాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్ అని చెప్పంటాం. కాలికట్, అది ఏ స్టేట్ అంటే కేరళ అనమాట. ఇంకా నెక్స్ట్ టైం చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్, ఇది మన యొక్క ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో ఉండేదన్నమాట. IIOPR అని చెప్పంటాం, ఓకేనా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. ఎక్కడ ఉందంటే పెద్దవేగిలో ఉంది, అది మన ఆంధ్రప్రదేశ్లోనే. తర్వాత అందరూ ఇంపార్టెంట్ అంటే NBPGR అనమాట, నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రీసెర్చ్ అని చెప్పంటాం. ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. అది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్, చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ SBI అనమాట, ఓకేనా. SBI అంటే షుగర్కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఏ యొక్క లొకేషన్లో అది ఉన్నదంటే కోయంబత్తూర్ అని చెప్పుకుంటాం, ఓకేనా. ఏ యొక్క స్టేట్ అంటే తమిళనాడు స్టేట్ అని చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే నేషనల్ రీసెర్చ్ స్టేషన్స్ అనమాట. అందులో మనం ఇంపార్టెంట్ అన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇవి చాలా వరకు కూడా VA మరియు ఏగ్రిసిటీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా స్కోరింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ జాగ్రత్త మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇంకా దీనికి రిలేటెడ్గా నేషనల్ మరియు ఇంటర్నేషనల్ రీసెర్చ్ స్టేషన్లో మన నేషనల్ రీసెర్చ్ స్టేషన్స్ కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత ఇంటర్నేషనల్ రీసెర్చ్ స్టేషన్స్ రిమైనింగ్ ఇంపార్టెంట్ టాపిక్లను కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. బాగా కష్టపడి చదివినట్టయితే సెక్షన్ తప్పనిసరిగా వస్తుందని చెప్పి స్టూడెంట్స్ ఇప్పుడు కూడా నిరాశపడకూడదని చెప్పి, ఓకేనా, మోటివేట్ చేయడం జరుగుతుంది. మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు టు క్రాక్ ది సీట్ అనమాట. మన వీడియోలు బాగా ఫాలో అయినట్టయితే మ్యాక్సిమం స్కోరింగ్ చేసుకొని మంచి సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనం వీక్లీ మరియు మంత్లీ కూడా గ్రాండ్ టెస్ట్లు కూడా మనం కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దాన్ని ఫాలో అయినట్టయితే మంచి స్కోర్ చేసుకోవచ్చు అని చెప్పి నా యొక్క సజెషన్ అనమాట. బాగా ప్రిపేర్ అవ్వండి. ఏమైనా ఇన్ఫర్మేషన్ గట్రా కావాలనుకున్నట్టయితే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు కమ్యూనికేట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ కూడా కమ్యూనికేట్ చేయొచ్చు.